జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో మహాత్మాగాంధీ పేరును తొలగించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమం జరిగింది. మణుగూరులోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నుంచి అంబేద్కర్ సెంటర్ వరకు కాంగ్రెస్ కార్యకర్తలతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించిన అనంతరం రాస్తారోకో చేపట్టి ధర్నా నిర్వహించారు. మణుగూరు పట్టణంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో మహాత్మాగాంధీ పేరును తొలగిస్తూ వీబీజీ రామ్జీ అనే పేరును పెట్టడాన్ని కాంగ్రెస్ శ్రేణులు తీవ్రంగా నిరసించారు. ఈ సందర్భంగా పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, ఆనాడు కేంద్రంలో అధికారంలో ఉన్న యూపీఏ ప్రభుత్వం ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ నాయకత్వంలో యూపీఏ చైర్పర్సన్ సోనియాగాంధీ సారథ్యంతో దేశంలోని పేదలు, కూలీలు, రైతులు పనుల్లేని సమయంలో ఉపాధి పొందాలనే లక్ష్యంతో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టిందని గుర్తుచేశారు. అహింస మార్గంతో ఒక్క రక్తపు బొట్టు కూడా చిందించకుండా బ్రిటిష్ పాలకులను తరిమికొట్టి దేశానికి స్వాతంత్ర్యం తెచ్చిన మహానుభావుడు మహాత్మాగాంధీ పేరును ఈ పథకానికి పెట్టడం వెనుక గొప్ప చారిత్రక నేపథ్యం ఉందన్నారు. ప్రపంచానికే ఆదర్శంగా నిలిచిన మహాత్మాగాంధీ పేరును రాజకీయ కుట్రలతో తొలగించడం దేశ ప్రజల మనోభావాలను దెబ్బతీయడమేనని ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మండిపడ్డారు. అభివృద్ధి చేయడం చేతకాక, పరిపాలన చేయడం చేతకాక, అధికారంలోకి వచ్చాక 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి అమలు చేయలేని బీజేపీ ప్రభుత్వం ఇప్పుడు దేశానికి స్వాతంత్ర్యం తీసుకొచ్చిన మహాత్మాగాంధీ పేరునే తొలగించడం దుర్మార్గమైన చర్య. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కోట్లాది మంది గ్రామీణ పేదలకు జీవనాధారంగా మారిందని, అటువంటి పథకం నుంచి మహాత్మాగాంధీ పేరును తొలగించడం భారతదేశ ప్రజల ఆత్మగౌరవంపై దాడి చేయడమేనని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. దేశానికి స్వాతంత్ర్యం తీసుకొచ్చిన మహానుభావుడైన మహాత్మాగాంధీ పేరును తక్షణమే కొనసాగించాలని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువజన విభాగం నేతలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. మహాత్మాగాంధీ పేరు తొలగింపుపై రాజకీయంగా మరింత దుమారం చెలరేగే అవకాశం కనిపిస్తోంది. ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో వేచి చూడాల్సి ఉంది. బ్యూరో రిపోర్ట్, స్ఫూర్తి ఇండియా న్యూస్ కోసం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి వీరబాబు అందించిన నివేదిక. స్టే ట్యూన్డ్. స్ఫూర్తి ఇండియా న్యూస్, ఇది సామాన్యుడి చేతిలో అస్త్రం. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు. కేంద్రంలో అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ సారథ్యంలో యూపీఏ గవర్నమెంట్ లో ఆనాటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారి సారథ్యంలో మరి గ్రామీణ ఉపాధి హామీ పథకం భారతదేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలకు, వ్యవసాయ కూలీలకు పనులు లేని సమయంలో పనులు కల్పించాలని, మరి వాళ్ళకు వృత్తి కల్పించాలని చెప్పేసి ఆనాడు యూపీఏ గవర్నమెంట్ లో ఆనాటి ప్రధానమంత్రి గారు మన్మోహన్ సింగ్ గారు, యూపీఏ చైర్పర్సన్ గా సోనియా గాంధీ గారి నాయకత్వంలో ఆ రోజున గ్రామీణ ఉపాధి హామీ పథకం, మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని తీసుకురావడం జరిగింది. ఆ మహాత్మాగాంధీ గారి పేరు మరి ప్రపంచానికి తెలియంది కాదు. మహాత్మాగాంధీ గారు భారతదేశానికే మరి ఇవాళ వెన్నెదేసినటువంటి వ్యక్తి, స్వతంత్రం సాధించినటువంటి వ్యక్తి. మరి ఒక బొట్టు సుక్క కూడా నేల మీద పడకుండా అహింస మార్గంలో ఆనాటి బ్రిటిష్ పాలకుల్ని మరి భారతదేశం నుంచి ఎల్లగొట్టే దాంట్లో మహాత్మా గాంధీ గారి నాయకత్వంలో ఆ రోజున మన భారతదేశానికి స్వేచ్ఛా స్వతంత్రాలు వచ్చినటువంటి సందర్భం. మరి ప్రపంచానికే దిక్సూచిగా, ప్రపంచానికే ఇవాళ మరి ఏదైతే ఉన్నారో మన మహాత్మా గాంధీ గారు వారి యొక్క స్ఫూర్తిని ప్రపంచ దేశాలు కొనియాడుతా ఉన్నాయి. మరి వారు చేసినటువంటి త్యాగాలు, వారు చేసినటువంటి పోరాటాలు ప్రపంచానికే తలమానికంగా నిలబడ్డ సందర్భంలో మహాత్మా గాంధీ గారిని ఇవాళ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి ఆనాడు యూపీఏ గవర్నమెంట్ మరి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం గొప్ప వ్యక్తి పేరు, గొప్ప మహానుభావుడి పేరు పెడితే దాని దుర్మార్గంగా ఇవాళ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం మోదీ గారు ఇవాళ కావాలని పుట్టపూరితంగా రాజకీయంగా మహాత్మా గాంధీ గారి పేరు తొలగించి బి రామ్జీ పేరు పెట్టడం అనేది దీని వెనకాల రాజకీయ కుట్ర దాగి ఉంది. అటువంటి గొప్ప వ్యక్తి పేరు మార్చడాన్ని మానుకోవాలి, మహాత్మా గాంధీ గారి పేరు కొనసాగించాలని కాంగ్రెస్ పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇవాళ కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం అభివృద్ధి చేయడం చేతగాట్ల, సంక్షేమ కార్యక్రమం అమలు చేయడం చేతగాట్ల, సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు అన్నారు, అది ఇవ్వడం చేతగాట్ల, పాలన మీద దృష్టి పెట్టకపోగా మహానుభావుడైనటువంటి గొప్ప వ్యక్తి మరి దేశానికి స్వతంత్రం తీసుకొచ్చినటువంటి మహాత్మా గాంధీ గారి పేరు తొలగించడం అనేది ఇవాళ ఎంతో కోట్లాది మంది భారతదేశ ప్రజల మనోభావాల్ని
కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం గాయపరిచింది. ఇప్పటికైనా సరే మరి మహాత్మా గాంధీ గారి పేరుని కొనసాగించాలని కాంగ్రెస్ పార్టీ తరఫున నిరసన తెలియజేస్తూ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కొనసాగించాలని బీజేపీని డిమాండ్ చేస్తా ఉన్నాం. జై కాంగ్రెస్. గాంధీ ఉపాధి పథకాన్ని మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి పథకాన్ని సోనియా గాంధీ గారి నాయకత్వం, సోనియా గాంధీ గారి నాయకత్వం కొనసాగించాలి. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని మహాత్మా గాంధీ పేరున ఉపాధి హామీ పథకాన్ని మహాత్మా గాంధీ గారి పట్ల బీజేపీ ప్రభుత్వం వైఖరి, బీజేపీ ప్రభుత్వం వైఖరి. మహాత్మా గాంధీ జాతీయ మల్లికార్జున ఖర్గే గారి నాయకత్వం, మల్లికార్జున ఖర్గే గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం. కాంగ్రెస్ జిందాబాద్ జిందాబాద్ జిందాబాద్, కాంగ్రెస్ జిందాబాద్ జిందాబాద్ జిందాబాద్, కాంగ్రెస్ జిందాబాద్ జిందాబాద్ జిందాబాద్, కాంగ్రెస్ జిందాబాద్. శ్రీరామ్ కి పథకాన్ని రద్దు చేయాలి. శ్రీరామ్ కి పథకాన్ని బీజేపీ ప్రభుత్వం నుండి వైఖరి, కేంద్ర ప్రభుత్వం నుండి వైఖరి, కేంద్ర ప్రభుత్వం నుండి వైఖరి.